దురంధర్ హిందీలో రిలీజ్ అయింది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, మరీ వాళ్ళు హైప్ ఇచ్చినంత లేకపోయినా పర్లేదు బానే ఉంది. కాకపోతే ఈ మూవీకి 3½ అవర్స్ అంటే చాలా ఎక్కువ. ఫస్ట్ హాఫ్ అయితే 2 అవర్స్ ఉంటది. అవసరం లేదనిపించింది అంత లెంగ్త్. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మూవీ రిలీజ్ టైంలో ఒక లఫూట్ గాడు ఇదొక ప్రాపగండా సినిమా అని కుక్క మురిగినట్టు మురిగాడు. నాకోటి అర్థం కాదు. కొంతమంది మన మీద అటాక్ చేస్తే అది బయట నుంచి కావచ్చు, లోపల నుంచి కావచ్చు. అది సినిమాగా చూపించకూడదు. అలా చూపిస్తే ప్రాపగండా సినిమా అంటారు. కానీ మనం వేరే వాళ్ళ మీద అటాక్ చేస్తే మానవత్వం మట్టిగడ్డ అని మాట్లాడతారు. పైగా వాళ్ళ మీద సింపతి చూపిస్తూ సినిమాలు తీస్తారు. మన మీద అటాక్ చేసినప్పుడు మానవత్వం గుర్తుకు రాదు ఏంటో మరి. అలాంటి లఫూటుగాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఇంకా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ 2 అవర్స్ ఉంటుంది. అవసరం లేదంత. అక్కడ వచ్చే సీన్స్ బదులు కొన్ని ప్లాన్స్ ఉంటాయి ఇండియా మీద అటాక్ చేయడానికి వేస్తారు. వాటిని ఇంకా డీటెయిల్గా చూపించుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్లో ఒక రివెంజ్ సీన్ ఉంటుంది. అది మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. అదిరిపోయింది. అలాగే సంజయ్ దత్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా నచ్చింది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. 1½ అవర్ ఉంటుంది సెకండ్ హాఫ్. చాలా ఫాస్ట్గా అయిపోయింది. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు సెకండ్ హాఫ్లో. ఈ సినిమా టెక్నికల్గా కూడా సాలిడ్గా ఉంది. మెయిన్గా సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. అలాగే శాశ్వత్ సత్యదేవ్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. బీజియం కూడా చాలా బాగుంది. ఇంకా అక్షయ్ ఖన్నా యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అలాగే సంజయ్ దత్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా రణ్వీర్ సింగ్ తను కూడా చాలా బాగా చేశారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇండియాలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని చాలా మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కానీ లెంగ్త్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే అందరూ హైప్ ఇచ్చినంత లేకపోయినా పర్లేదు బాగానే ఉంది. పర్ఫార్మెన్సెస్ కోసం అలాగే కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ కోసం ఒకసారి చూడొచ్చు.